ఏంటి ఓ ఉరుముతున్నావు? నీ ఉరుములకి భయపడేవాళ్ళెవరూ లేరిక్కడ. అవును, ఈ మధ్య వారానికోసారి దిగేస్తున్నావు. అంత గుర్తొచ్చేస్తున్నామా మేము? కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవయ్యా వానదేవుడా! నువ్వొచ్చినప్పుడల్లా జ్వరాలతో మంచమెక్కాల్సొస్తుంది. ఫస్ట్ టైమ్ నువ్వొచ్చినప్పుడు మా రమేష్‌నెక్కించావు. తర్వాత మా పుట్టమ్మనెక్కించావు. నిన్నొచ్చి రాగానే నన్నెక్కించావు. విపరీతమైన దగ్గు, దగ్గకపోతే ఒక బాధ, దగ్గితే కడుపులోని పేగులన్నీ గొంతులో నుంచి బయటకొచ్చేస్తాయేమని భయమేస్తుంది. సర్లే ఎలాగో వచ్చావు కదా పడవలు చేసుకొని ఆడుకోవచ్చు అనుకుంటే ఒంట్లో అస్సలు ఓపిక లేదు. వచ్చిపోయి చుట్టాలే నయం. చెప్పొస్తారు, చెప్పెళ్తారు. నువ్వలాగ గాదు. చెప్పకుండా వచ్చి ఇక్కడే మకాం వేసేస్తున్నావు. నువ్విలా వచ్చినప్పుడల్లా వేడి నీళ్ళలో పసుపేసుకొని తాగడం, పాలలో పసుపేసుకొని తాగడం, పాలకి, పసుపుకి ఎంత ఖర్చవుతుందో నీకేమైనా తెలుసా? కోపంలో చాలా అనేసాను. వానదేవుడు ఫీలయ్యాడేమో. ఫీలవ్వలేదులెండి. ఫీలయితే యెళ్ళిపోను కదా! సర్లెండి. ఇప్పుడొచ్చే జ్వరాలు మామూలు జ్వరాలు కాదు. ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. మీరు వేడి నీళ్ళు తాగి మీ పిల్లలకు కూడా వేడి నీళ్ళివ్వండి. నాలా ఎంతమంది బాధపడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.